యెషయా గ్రంథం 11వ అధ్యాయం. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. కిందటి వారం లైవ్లో ఉన్న వారికి బొమ్మ చూపించలేదు. లైవ్లో ఉన్న వారికి కనపడాలంటే దీపవృక్షం మీకు అందరికీ కనబడుతుంది కదా, పైకెడితే మీకు కనబడుద్దాము. ఏదైనా మీకు కూడా కిందటి వారం చూపించాను కదా, ఇది దీపవృక్షం. యెషయి మొద్దు అనేది ఇది మొద్దు, మొదలు మొద్దు అంటాం కదా, చెట్టుకు మొదలు ఎలాగో దీపవృక్షానికి ఇవన్నీ వేర్లు అయితే ఇది మొద్దు. ఒక చెట్టు మొద్దు అన్నీ నరికేసిన తర్వాత మిగిలిన మొద్దు ఇది. ఇప్పుడు దాని నుంచి వేర్లు వచ్చి 7 చిగుర్లు వచ్చాయి. అది యెషయి మొద్దు. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును అని అర్థమవుతుంది కదా అందరికీ. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. యెషయి మొద్దు అనేది యోధా వంశం గురించి లేక ఇశ్రాయేల్ ప్రజల గురించి చెప్పబడింది. ఇశ్రాయేల్ ప్రజల గురించి చెప్పబడింది. ఈ ఇశ్రాయేల్ ప్రజలు నుంచి లేక మొద్దు నుంచి నరికివేయబడి మొద్దుగా ఉన్నటువంటి చిగురు లేక వేరు లేక మొద్దుగా ఉన్నటువంటి ఈ ఇశ్రాయేలు జాతి నుంచి చిగురు పుడుతుంది. జాతి నుంచి చిగురు పుడుతుంది. దాని గురించి కిందటి వారం 2వ వచనం మాత్రమే ధ్యానించాం. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా యెడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. కన్య మరియ గర్భంలో ఏం ప్రవేశించింది? దేవుని ఆత్మ ప్రవేశించడం ద్వారా. ఇది యెహోవా ఆత్మ నీలో ప్రవేశించడం ద్వారా ఈ కార్యం జరుగుతుందని దూత చెప్పింది. దేవుని ఆత్మ ప్రవేశించింది. దేవుని ఆత్మ ప్రవేశించిన తర్వాత ఇంకా ఏం జరుగుతుంది అని మనం ఆలోచించినప్పుడు 3, 4 చాలా వచనాలు ఉన్నాయి. చాలా వచనాలు అంటే ఇంచుమించు చివరి దాకా ఉన్నాయి. ఆఖరి వచనం తప్ప 3 నుంచి ఆఖరి వచనం దాకా, ఆఖరి వచనం అంటే 15వ వచనం వరకు ఉంది. అయితే ఇక్కడ 3వ వచనం చదువుతాం చూడండి. యెహోవా భయం అతనికి ఇంపైన సువాసనగా ఉండును, కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చడు, తాను వినుదానిని బట్టి విమర్శ చేయడు, నీతిని బట్టి బేదలకు తీర్పు తీర్చును, భూనివాసుల్లో దీనులైన వారికి యథార్థంగా విమర్శ చేయును, తన వాగ్దండం చేత లోకమును కొట్టును, తన పెదవుల ఊపిరి చేత దుష్టులను చంపును. అతని నడుమునకు నీతియు అతని తుంట్లకు సత్యమును నడికట్టుగా ఉండును. తోడేలు మేకపిల్ల యొద్ద గొర్రెపిల్ల యొద్ద వాసం చేయను, చిరుతపులి మేకపిల్ల యొద్ద పండుకొనును. దూడయు కొదమసింహను పెంచబడిన కోడయు కూడుకొనగా బాలుడు వాటిని తోలును, ఆవులు ఎలుగులు కూడుమేయును అని చాలా విషయాలన్నీ రాయబడ్డాయి. ఇది యెషయి మొద్దు నుంచి పుట్టిన చిగురు అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పరిపాలన గురించి రాయబడింది. దేని గురించి రాయబడింది? పరిపాలన. దేని గురించి చెప్పండి? పరిపాలన. యేసు ప్రభు చేసే పరిపాలన. యేసు ప్రభు రక్షకుడిగా పుట్టాడు, కానీ రక్షకుడే కాదు, ఇశ్రాయేల్ ప్రజలు యేసు ప్రభు కొరకు ఎదురు చూశారు. మెస్సయ్య వస్తాడని. ఎవరు వస్తారని? మెస్సయ్య వస్తాడని. మెస్సయ్య అనగారు యూదుల రాజు. ఎవరు చెప్పండి? యూదుల రాజు వస్తాడని ఎదురు చూచారు. యూదుల రాజు వస్తాడని ఎదురు చూచారు. యూదుల రాజు వచ్చాడు, కానీ ఇశ్రాయేలీయులకు మరుగు చేయబడింది. ఇశ్రాయేలీయులకు వారు
గొప్ప బాధాకర విషయం ఏంటంటే ఇప్పటికీ మెస్సయ్య ఇంకా రాలేదు, వస్తాడని ఇశ్రాయేల్ ప్రజలు ఎదురు చూస్తూనే ఉన్నారు. ఇంకా వాళ్ళకు మరుగుగా ఉంది, మనకు తేటతెల్లం చేయబడింది. వాళ్ళకు మరుగుగా ఉంది, మనకి తేటతెల్లం చేయబడింది. అందుకే అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రికలు అంటాడు, సువార్త మనకు రావటానికి దేవుడు వాళ్ళని గుడ్డివాళ్ళు చేసేసాడంట. సువార్త మనకు రావటానికి దేవుడు వారిని గుడ్డివారు చేసేసాడు కదా. ఒకసారి ఈ క్విజులు పెడతారు, ఇప్పుడు కూడా క్విజులు వచ్చింది ఒకటి. ఆ 2 టీములు చెప్పకపోతే 3వ టీంకి ఛాన్స్ వస్తుంది, మార్కులకి వచ్చేస్తాయి. ఆ 2 టీములకి గుడ్డుదనం కలుగు చేస్తే 3వ టీంకి తెలివి వస్తుంది. అలాగే ఇశ్రాయేలు అన్యజనులమైన మనకు ఈ సువార్త వచ్చింది, ఈ పరిపాలన వచ్చింది. అది ప్రాముఖ్యంగా గమనించవలసిన ప్రాముఖ్యమైన సత్యం. ఆయన రాజుగా పుట్టాడు. ఎలా పుట్టాడు? ఈ రాజు అనే మాట ఆయన ఎక్కడ చెప్పాడు? భూమి మీద ఉన్న 33.5 సంవత్సరాల్లో ఎప్పుడూ చెప్పలేదు, కానీ ఆఖరిగా పిలాతు దగ్గర చెప్పవలసి వచ్చింది. ఎక్కడ చెప్పవలసి వచ్చింది? పిలాతు దగ్గర చెప్పవలసి వచ్చింది. పిలాతు దగ్గర ఏమని చెప్పాడు? నువ్వు యూదుల రాజువా అంటే ప్రభు అన్నాడు, నీవన్నట్టే అన్నాడు. ఏమన్నాడు? నీవన్నట్టే. అక్కడ కూడా డైరెక్ట్గా చెప్పలేదు, ఇండైరెక్ట్గా చెప్పాడు. దాన్ని ఇండైరెక్ట్ స్పీచ్ అంటారు. ఇండైరెక్ట్ స్పీచ్, పరోక్షంగా చెప్పాడు, డైరెక్ట్గా చెప్పలేదు. ఒకవేళ డైరెక్ట్గా చెప్పేస్తే యూదులకి కళ్ళు వెలుగొచ్చేయచ్చు, ప్రత్యక్షమైపోవచ్చు. యూదులకి రాజుని ప్రత్యక్షమైపోతే సిలువైనకి అక్కడ సిలువైపోతే లోకానికి రక్షణ లేదు. అందుకే అక్కడ ప్రభు సమాధానం కూడా ఎంత ఒంకరగా చెప్పాలా అన్నట్టు ఉంటుంది, కానీ అది పరోక్షంగా చెప్పాడు ప్రభు. ఎలా చెప్పాడు? పరోక్షంగా చెప్పాడు. దాన్ని ఇండైరెక్ట్ స్పీచ్ అంటారు. ఇండైరెక్ట్ అంటారు. ఇండైరెక్ట్ స్పీచ్ అని కాకుండా ఇండైరెక్ట్ వేలో చెప్పాడు. ఈ ఇండైరెక్ట్ వేలో చెప్పటం అనేది ఒకసారి నాకు అనిపిస్తూ ఉంటుంది, ప్రభు పిలాతుని గౌరవించలేదా అని. గౌరవించాడు కనుకనే చాలా విషయాలు గొర్రె పిల్ల బొచ్చు కత్తిరించి వారిని మౌనంగా ఉన్నట్టు ప్రభువైన యేసుక్రీస్తు వారు అక్కడ మౌనంగా ఉన్నారు. కానీ మనం గమనించవలసింది ఏంటంటే, యూదుల రాజు అనే సంగతి ఎప్పుడొకప్పుడు చెప్పవలసి వచ్చింది, చెప్పాడు. కానీ అప్పటికి కూడా ఇశ్రాయేలు ప్రజలకు కళ్ళు తెరవబడలేదు. ఇది గమనించవలసిన ప్రాముఖ్యమైన సత్యం. అయితే యెషయా ప్రవచిస్తున్నాడు, యేసు ప్రభు ఏం చేస్తాడు అని ప్రవచిస్తున్నాడంటే, కంటి చూపును బట్టి తీర్పు తీర్చడు. కంటి చూపును బట్టి తీర్పు. రెండవది, వినుదాన్ని బట్టి విమర్శ చేయడు. ఇప్పుడు కోర్టులకి కళ్ళు లేవంటారు, న్యాయ దేవతకి ఏమి లేవు. న్యాయ దేవత ఉంది, ఆ దేవతకి కళ్ళుకి ముసుగు కట్టేస్తారు. ఈ ప్లేడర్లో లాయర్లు కోర్టులు దగ్గర బొమ్మలు ఉంటాయి, కొన్ని బొమ్మలు. అక్కడ న్యాయ దేవత బొమ్మ ఉంటుంది, ఆ బొమ్మకి నల్లగుడ్డ కట్టేస్తారు. ఏ గుడ్డ? తెల్లగుడ్డ అయితే ఏదైనా ఎలుగు వస్తుందేమో, నల్లగుడ్డ కట్టేస్తారు. ఎందుకు కట్టేస్తారు అంటే న్యాయ దేవతకు కళ్ళు లేవంట. ఇంకే దేవత కంటి చూపును బట్టి తీర్పు తీరుస్తుందంటే ఈ నాయకులు, ప్రస్తుత నాయకులు, దేశ నాయకులు, రాజకీయ నాయకులు, రాష్ట్ర నాయకులు, లోకల్ నాయకులు, వీళ్ళ కంటి చూపును బట్టి విమర్శ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఏం కనపడుతుందో అదే చూస్తూ ఉంటారు. అందుకే ఒకసారి మన సీఎం గారిని గోతుల రోడ్డు అంటే తీసుకురండి అంటూ ఉంటారు. ఈ గోతుల రోడ్డు ఉన్న సంగతి ఆయనకి తెలుసో తెలియదని వీళ్ళు అనుకుంటారు కదా. తెలుస్తుంది, ఎందుకు తెలదు, కానీ డబ్బులు లేకేయరు కొన్నిసార్లు. అది కొన్నిసార్లు ఆ ఊళ్ళో ఆ ప్రజలకు తెలియాలని చేయరు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, కానీ అవన్నీ చెప్పను. కానీ కంటి చూపును బట్టి తీర్పు తీర్చడు. మూడవది, భూనివాసులలో దీనులైన వారికి యథార్థంగా విమర్శ చేయును. దీనులైన వారికి యథార్థముగా విమర్శ చేస్తాడు. యేసు ప్రభు, రాజైన యేసు ప్రభు యొక్క లక్షణం
మన ప్రభు ఎవరు? ప్రభు అంటేనే రాజు. ప్రభు అని యేసు అంటేనే ప్రభు అంటే అర్థం రాజు. రాజు అంటే ప్రభు అంటే సార్వభౌమాధికారము గల రాజు, తిరుగులేని అధికారం కలిగిన రాజు. ఆయన యేసు ఎలాగూ విమర్శ చేస్తాడంటే యథార్థముగా విమర్శ చేయను, యథార్థముగా విమర్శ చేయను. మేము దైవజనులుగానే మేము మీ దగ్గర చాలా జాగ్రత్తగా ఉంటాం. ఎవరి దగ్గర ఎలాగ ఉండాలో అలాగ ఉండటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. నేను చిన్నప్పటి నుంచి పాస్టర్ గారు అబ్బాయిని అవటం, ఒక రకంగా గౌరవం, ఒక రకంగా అవమానం వస్తూ ఉంటాయి, అన్నీ కలిపే వస్తూ ఉంటాయి. ఎవరి దగ్గర ఎలా ఉండాలి, కోపిష్టుల దగ్గర ఎలా ఉండాలి, మామూలుల దగ్గర ఎలా ఉండాలి, దీనుల దగ్గర ఎలా ఉండాలి, చిన్నపిల్లల దగ్గర ఎలా ఉండాలి, పెద్ద పిల్లల దగ్గర ఎలా ఉండాలి. అందుకనే శ్రీలక్ష్మి గారు అంటూ ఉంటుంది ఒకసారి, మా బాబులు ఎవరి దగ్గర ఎలా ఉండాలో, ఏ వయసుల దగ్గర ఎలా ఉండాలో మాట్లాడతాడు అంటూ ఉంటుంది. ఎందుకని చెప్తున్నానంటే, నాయకులు ఏం చేస్తారంటే వాళ్ళ నాయకత్వాన్ని కాపాడుకోవటానికి ఎవడు దొరికితే వాడికి న్యాయం తీర్చరు. దీనులైన వారికి యథార్థంగా విమర్శ చేయండి, యేసు ప్రభు లక్షణం. కానీ ఈ లోకంలో నాయకులను పరిశీలించినప్పుడు ఎలాగుంటారంటే, ఈ లోకంలో నాయకులు ఎలాగుంటారంటే వాళ్ళు అడ్డదిడ్డాలుగా వెళ్ళిపోతారు. అడ్డదిడ్డాలు అంటే ఎలాగ కలిసి వస్తే అలా వెళ్ళిపోతారు. నమ్ముకున్న వాడిని అట్టాట ముంచేస్తారు. అప్పటికప్పుడు ఎవడన్నా కలిసి వచ్చి చూడటి తీసుకొచ్చి పెడతారు. ఇప్పుడు ఈ పార్టీ టిక్కెట్లు ఇచ్చారు, ఎవరిని ఎక్కడెట్టారో తెలియదు. నమ్ముకున్న వాడిని అట్టాట ముంచేశారు. కొంతమందిని అక్కర్లేని వాళ్ళు తీసుకొచ్చి టిక్కెట్ ఇచ్చారు. అంటే అక్కడ రాజకీయం పెత్తనం చేస్తుంది. ఏం పెత్తనం చేస్తుంది? రాజకీయం పెత్తనం చేస్తుంది. రాజకీయాలకి మొన్న పెద్ద ఆయన మాట్లాడుతున్నాడు నాతోటి, శాశ్వత శత్రువులు లేరని శాశ్వత మిత్రులు ఉండరండి రాజకీయాలు అంటున్నాడు. అప్పుడు నేను ఆయనతో మాట్లాడతా లెంపలు వేసుకోవాలనిపిస్తుంది, వేసుకోలేదు. వేసుకుంటే మళ్ళీ ఆయన సిగ్గుపడతాడు ఎందుకురా అని ఏదో విషయం మాట్లాడుతుంటే, ఏదో చెప్తుంటే ఇది కూడా పాఠమేనా అనుకున్నాను. అది కూడా పాఠమే. కనుక యేసు ప్రభుకున్న లక్షణం గురించి చెప్తున్నాను, జాగ్రత్త అర్థం చేసుకోండి. దీనులైన వారికంటే, దీనులు అంటే దిక్కులేని వాళ్ళు, అన్ని విషయాల్లో అణగారిపోయిన వాళ్ళు, అన్ని విషయాల్లో అబాసుపాలైపోయిన వాళ్ళు, అన్ని విషయాల్లో దిక్కు మొక్కు లేక ఎవడు ఆదరిస్తాడో ఇక తెలియక అగమ్య గోచరమైన హృదయంలోకి వెళ్ళిపోయి అప్సెట్ అయిపోయిన కండిషన్. అప్సెట్ అంటే మీకు చాలామందికి అర్థం, ప్రతిదానికి అప్సెట్ వాడేస్తున్నారు. కానీ అప్సెట్ అంటే ఎవడు తండ్రి ఆదరిస్తాడంటే తండ్రి ఆదరిస్తాడు, కొడుకు ఆదరిస్తాడంటే కొడుకు ఆదరిస్తాడు, ఇంటిపక్క కూడా ఆదరిస్తాడు, ఇంటిపక్క కూడా ఆదరిస్తాడు, ఊళ్ళో నాయకుడు ఆదరిస్తాడు, నాయకుడు ఆదరిస్తాడు, పోనీ అధికారులు ఆదరిస్తాడు, ఎవడో ఆదరించాడు. ఇంకా ఆఖరికి ఏది అక్కడ మిగిలిపోతాడు. అలాంటి వాడిని దీనుడని చెప్పవచ్చు. దీనత్వం అనేది వేరు, ఇక్కడ దీనుడని చెప్పబడిన లక్షణం వేరు. జాగ్రత్తగా విన్నారా? జాగ్రత్తగా వినాలి. దీనుడు అంటే ఇక దిక్కు మెక్కు లేక అనాథ అయిపోయినటువంటి వాడికి ఎవడు యథార్థంగా విమర్శ చేయడు. వీడు మనకు అక్కర్లేదు, వీడు మనకు ఉపయోగపడడు అనుకున్న వాడికి విమర్శ చేసి న్యాయము చేయరు ఈ లోక విధానం. కానీ యేసు ప్రభు, రాజైన యేసు ప్రభు చేస్తాడు. ఎవరు? రాజైన రక్షకుడైన మాట కాసేపు పక్కన పెట్టండి. రాజైన యేసు ప్రభు చేస్తాడు. ఆయన రాజ్యం అలాంటిది. నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు అని పిలాతుతో చెప్పాడు ప్రభు. నా రాజ్యం ఈ లోక సంబంధం అయిందైతే నేను తండ్రిని వేడుకుంటే వేలాది దూతలు పంపిస్తాడని చెప్పాడు. అది యేసు ప్రభు రాజ్యం. ఇది ఈ రాజ్యం. ఈ రాజ్యానికి ఆ రాజ్యానికి సంబంధం లేదు. నాకు కూడా వస్తున్నారు, ఆగిపోరా. ఎలక్షన్ టికెట్లు కూడా ఆగిపోయారేమో. అక్కడ ఆగిపోకండి, చివరి దాకా నాకు కూడా రండి. అందులో స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దీనులైన వారికి యథార్థంగా విమర్శ చేయను, తన వాగ్దండం చేత లోకమును కొట్టును. తన వాగ్దండం చేత రాజైన యేసు, యెషయి మొద్దు నుంచి చిగురు పుట్టినటువంటి యేసు
ఆయన మనుష్య కుమారుడు అని పిలువబడ్డాడు. ఈ మాట ఇందాక చెప్పారు లేదు, మీకు గుర్తులేదు. యేసు ప్రభు ఏమని పిలువబడ్డాడు? మనుష్య కుమారుడు. దేవుని కుమారుడు అని పిలువబడ్డాడు, మనుష్య కుమారుడు. ఏమా వినాలి, మనుష్య కుమారుడు. మనుష్య కుమారుడు అంటే దేవునికి ఎంత కుమారుడో యేసు ప్రభు, మనుషులకు కూడా అంతే కుమారుడు. మనుషులకు కూడా అంతే కుమారుడు. పరలోక రాజ్యానికి ఆయన ఎంత అధికారం కలిగిన వాడో, ఈ భూలోకములో ఉన్నటువంటి మానవ జాతికి అంతటికి కూడా ఆయన ఏకైక ప్రతినిధి, అధికారము కలిగిన వాడు. అందులో స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అధికారము కలిగిన వాడు. అందుకని ఆయన మనుష్య కుమారుడు అని పిలిచాడు. యేసుప్రభుకున్న బిరుదులు చాలా ఉన్నాయి. ఈ రెండు బిరుదులు ఒకసారి ఆలోచిస్తే, దైవ కుమారుడు, పరలోక రాజ్యం, భూలోకములో కూడా ఆయన రాజ్యం ఏలుచున్నవాడు. అందుకని యేసు ప్రభు చెప్పాడు ఒకసారి, పరలోక రాజ్యము మీ మధ్యనే ఉన్నదని చెప్పాడు. ఏమని చెప్పాడు? చాలామంది క్రైస్తవులు అనుకుంటూ ఉంటారు, పరలోక రాజ్యం అంటే చచ్చిపోయాక, ఈ భూలోకం అంతా ఆఖరి అయిపోయాక పరలోకం అనుకుంటారు. కానీ ఆయన ఒక మాట చెప్పాడు, నా రాజ్యము మీ మధ్య ఉన్నది. ఏమని చెప్పాడు ఆయన? ఉందా లేదా? ఇప్పుడు ఎలక్షన్ వస్తుంది, కొత్త రాజ్యం వస్తుంది అని చూస్తాం. ఆ రాజ్యమైనా ఏ రాజ్యమైనా అసలు రాజ్యం, పై రాజ్యం, యేసు రాజ్యం. అందరూ స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అతని నడుమునకు నీతియు, ఇంకా తన వాగ్దండం చేత లోకమును కొట్టును. తన వాగ్దండం చేత లోకమును కొట్టును. చాలా చాలా కంప్లైంట్లు చేస్తాయి ప్రతిపక్షాలు ఈ లోకంలో. అధికార పక్షాలు మమ్మల్ని రాసిన పని పెట్టేస్తున్నారు, ప్రతిపక్షాలు మాకేమీ లేదు, పోలీసు వాళ్ళు వాడేసుకుంటున్నారు, ఏదో చెప్తూ ఉంటారు. అసలు యేసు రాజైన యేసు కొట్టడం వస్తే ఏ అడ్డు రాదు. ఇంకా తన వాగ్దండము చేత లోకమును కొట్టును. ఈ రోజున లోకానికి బుద్ధి చెప్పాలన్నా, తీర్పు తీర్చాలన్నా దేవుని వాక్యమే. ఏం చెప్పండి? దేవుని వాక్యం బయలుదేరుతుంది. అది ఎవడి నోట్లోంచి బయలుదేరినా పర్లేదు, జబ్బోడి నోట్లోంచి బయలుదేరినా పర్లేదు, లేకపోతే నాకులాగా అటు ఇటు కాకుండా మధ్యరంగా ఉన్న నోట్లోంచి బయలుదేరినా పర్లేదు. ఈ వాక్యము, యేసు వాక్యము, రాజైన యేసు వాక్యం బయలుదేరుతుంది. ఇది లోకములో ప్రతి వాడిని కొడుతుంది. నేను అనేసార్లు చెప్తాను, పాస్టర్ గారు కర్ర కట్టుకున్నారండి. కర్ర నేను కట్టుకోకపోయినా ఈ వాక్యమే అన్ని రకాలుగా మనుషులను లయం చేస్తుంది. ఈ వాక్యమే అన్ని రకాలుగా మనుషులు లయం చేస్తుంది. దేవుని వాక్యము లోకమును కొట్టును. ఉందా? బైబిల్ ఉందా? కొడతా ఏంటండి? ఆదరించాలి, ఆదరణ, 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 కరుణ, 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 వాత్సల్యం, వాత్సల్యం, వాత్సల్యం. ఈ అరగదీసేసి బ్యాచ్ ఎక్కువైపోయారు. ఈ రోజు వాత్సల్యమే. నువ్వు ఎంత వంకరవైపోయినా, వంకరదాని అయిపోయినా వాత్సల్యం, వాత్సల్యం, కరుణ, కరుణ అంటే అంత మంచోడు కాదు దేవుడు. నువ్వు అనుకున్నంత దిగొచ్చేసి దిగజారిపోయినాడు కాదు. అర్థమైందా? యేసు రాజ్యం అంటే మామూలు రాజ్యం కాదు. అందరూ స్తోత్రం చెప్పండి. తన వాగ్దండం చేత లోకమును, నీ లోపల ఉన్న వాళ్ళు బయట వాళ్ళు అందరూ కలిపి కొట్టగలరు. మనకి లోపల ఉన్న వాళ్ళని కొడతాడు అనుకుంటాం, కానీ లోకమంతటిని ఏకరీతిగా కొట్టదగిన రాజ్యము యేసు రాజ్యము, యేసు వాక్యము, దేవుని ఆజ్ఞలు, బైబిల్ గ్రంథం. అందరూ స్తోత్రం చెప్పండి. రెండవది, తన పెదవుల ఊపిరి చేత దుష్టులను చంపును. తన పెదవుల ఊపిరి చేత దుష్టులను చంపును. ఎవరికైనా కోపం వచ్చినప్పుడు ఊపిరో తెగ పీల్చేస్తాడు అంటాడు. అడు అలాగంటే మనకు భయం వేసిపోద్ది, ఏదో కొట్టేస్తాడు రా బాబుడు అని అడుగు దూరంగా వెళ్తాం. అసలు యేసు ప్రభు ఊపిరి సరిగా పీలిస్తే చావే గతి. ఏది గతి? చావే గతి. ఆయన గనక ఊపిరి గట్టిగా పీల్చేటంటే
తుఫాను కంటే వేగంగా వచ్చేద్ది ఆ ఊపిరి. ఆయన ఊపిరి నుంచే తుఫాన్లు బయలుదేరుతాయి, ఆయన ఊపిరి నుంచే తీర్పు బయలుదేరుతుంది, ఆయన ఊపిరి నుంచే ఉప్పెనలు బయలుదేరుతాయి, ఆయన ఊపిరి నుంచే వరదలు వస్తాయి. అవన్నీ కీర్తనలు 90 కీర్తన, 89 కీర్తన, 92 కీర్తనలో ఈ వరదలు 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 అని చెప్పేది అంత ఇదే. ఊపిరి చేత దుష్టులను చంపును దేవుని రాజ్యం. అందరూ స్తోత్రం చెప్పండి. ఇప్పుడు పాట పాడదాం. ఇదేనా మన రాజ్యం, ఇదా మన స్వరాజ్యం. పొద్దున స్కేలిందేనా? ఇదేనా మన రాజ్యం, ఇదా మన స్వరాజ్యం. ఇదేనా మన రాజ్యం, ఇదా మన స్వరాజ్యం. ఇదేనా మన రాజ్యం, ఇదా మన స్వరాజ్యం. చీకటులు కమ్మిన రాజ్యం, కలవరములతో నిండిన రాజ్యం. చీకటులు కమ్మిన రాజ్యం, కలవరములు కమ్మిన రాజ్యం. పేరులు మారు చుండెడి రాజ్యం, పేదల కడుపులు కాల్చే రాజ్యం. ఇదేనా మన రాజ్యం, ఇదా మన స్వరాజ్యం. అన్యాయపు అధికారులు నిండి అంతట న్యాయము అంతరించెను. అన్యాయపు అధికారులు నిండి అంతట న్యాయము అంతరించెను. అన్యాయపు ఈ రాజ్యము త్వరలో కాలి నాశనమయ్యేడి రాజ్యం. ఇదేనా మన రాజ్యం, ఇదా మన స్వరాజ్యం. ఇదేనా మన రాజ్యం, ఇదా మన స్వరాజ్యం. ఆదరింతునని ఆశ చూపుచు అన్నీ నీవనుచు ధైర్యపరచును. ఆదరించునని ఆశ చూపుచు అన్నీ నీవనుచు ధైర్యపరచును. కదలిపోయేడి కాలమందున కళ్ళు మూసి పంపించు రాజ్యము. ఇదేనా మన రాజ్యం, చప్పలు కొట్టండి. ఇదా మన స్వరాజ్యం, ఇదేనా మన రాజ్యం, ఇదా మన స్వరాజ్యం. ఆదరింతునని ఆశ చూపుచు అన్నీ నీవనుచు ధైర్యపరచును. కదిలిపోయేడి కాలమందున కండ్లు మూసి పంపించు రాజ్యం. ఇప్పుడు మన రాజ్యం ఏ రాజ్యం? మన ఇండియా రాజ్యం ఏ రాజ్యం?
ప్రజాస్వామ్య రాజ్యం. ఏ రాజ్యం? ప్రజాస్వామ్య రాజ్యం అంటే అర్థం ఏంటి? ప్రజల నుండి, ప్రజల కొరకు, ప్రజల చేత. ఏంటి 3 మాటలేంటి? ప్రజల నుండి, ప్రజల కొరకు, ప్రజల చేత. దిస్ ఈజ్ ద డెఫినేషన్ ఆఫ్ డెమోక్రసీ. డెమోక్రసీకి నిర్వచనం ఏంటంటే ప్రజల నుండి. ఈ ప్రజలు ఎవరు ఎమ్మెల్యే, ఎవరు ఎంపీ. అయితే ప్రజా పరిపాలన, దీనికి ఏం పరిపాలన? మీరే పరిపాలన చేసుకోండి. మీరే ఎలక్షన్ వచ్చింది, ఓటేసుకుని మీరే పరిపాలన చేసుకోండి. ఓటేసుకుని మీ నాయకుడిని ఎన్నుకోండి. ఆఖరిని ఏం చేస్తారు? కళ్ళు మూసి పంపించు రాజ్యం. ఆఖరిని ఏం చేస్తుంది? ఓటేసిన వాళ్ళందరినీ కళ్ళు మూసి పంపించే రాజ్యం. యేసు రాజ్యం అలాంటిది కాదు. అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంతా మీదే. రేపటి నుంచి వస్తారు నాయకులు మన ఇళ్లకు. అంతా మీదే బాబు. ఎస్సీ వాడి దగ్గరికి అంతా నీదే, ఎస్సీ. బీసీ వాడి దగ్గరికి అంతా నీదే, ఓసీ వాడి దగ్గరికి అంతా నీదే. ఆఖరికి ఎవరిదే కాదు. ఆఖరికి అంటే ఎలక్షన్లు అంటే విసుకెత్తిపోయి చెప్పట్లేదు, కానీ ప్రభుత్వ విధానాలు, స్వార్థపరులైన నాయకులు చేసే పనులు, దీనంతటికీ బుద్ధి చెప్పడానికి యేసు రాజ్యము స్థాపించాడు. ఆయన సిలువలో దానిని స్థాపించాడు. అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. యేసు రాజ్యం అది ఈ లోక సంబంధమైన రాజ్యము కాదు. ఈ లోక సంబంధమైన రాజ్యము కంటే మించిన రాజ్యము యేసు రాజ్యము. ఇంకా చాలా వచనాలు ఉన్నాయి, అవన్నీ నేను చెప్పను. కానీ ఒక భాగం మీకు చూపించి నేను ముందుకు తీసుకొని వెళ్తాను. 1/4 గంటలో ముగిస్తాను. గ్రేస్ పీరియడ్ ఇవ్వండి. ఎవరో కంగారు పడి లేచి వెళ్ళిపోకండి. ఏమీ కొంపలు మునుగుపాట్లేదు. ఇంటికాడ ఎవరన్నా చూస్తున్నా కంగారు పడకండి. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో ఒక మాట అక్కడ చెప్పబడింది. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం కూడా అంతా ధ్యానించం. ఇవన్నీ ఇంటికి వెళ్ళి చదువుకోండి. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం యెహెజ్కేలు తర్వాత ఉంటుంది కదా. దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో నెబుకద్నెజరు తన ఏలుబడి యందు 2వ సంవత్సరమున కలలు కనెను. నెబుకద్నెజరు తన ఏలుబడి యందు 2వ సంవత్సరమున కలలు కనెను. అందును గురించి ఆయన మనస్సు కలతపడగా ఆయనకు నిద్ర పట్టకుండెను. ఇది చాలా భయంకరమైన పరిస్థితి. రాజుగారికి, చక్రవర్తికి కలలు వచ్చాయి. ఎవరికి? చక్రవర్తి అయిన నెబుకద్నెజరుకు కలలు వచ్చాయి. విన్నారా? మన మోడీ గారికి వస్తుంది, జగన్ గారికి వస్తుంది, అందరికీ వస్తాయి కలలు. తగిన టైం వస్తే దేవుడు అందరికీ కలలు పంపిస్తాడు. అందరూ స్తోత్రం చెప్పండి. నెబుకద్నెజరుకు తన ఏలుబడి యందు 2వ సంవత్సరమున కలలు కన్నాడు. ఏ కన్నాడు? కలలు కన్నాడు. కలలు కంటే ఆ కల కన్న తర్వాత ఆయన మనస్సు కలత పడింది. ఆయన మనస్సు, నెబుకద్నెజరు అంటే చిన్నోడు కాదు, చోటా లీడర్ కాదు, బడా లీడర్. ప్రపంచము నేలిన రాజు. ఎవరు? ప్రపంచము నేలిన బబులోను రాజు. బబులోను సంస్కృతి గొప్పది. ప్రపంచము నేలారు రాజులు. ప్రపంచాన్ని అంటే అన్ని దేశాలు కలిపి వెళ్ళేశారనమాట. ఒక్కొక్కడు ఒక్కో దేశం ఆ రోజున ప్రపంచాన్ని నేలారు నెబుకద్నెజరు. అలాగే ప్రపంచం లేని ఇంకో రాజు ఉన్నారు, బ్రిటిష్ రాజ్యం. అది తర్వాత చూద్దాం. బ్రిటిష్ రాజ్యం అనేది కాదు, కానీ ఇక్కడ మనకు వాక్యంలో ఉన్నది బబులోను రాజ్యం. ఏ రాజ్యం? ప్రపంచం లేని రాజు కలస్తే భయం ఎందుకు రావాలండి? ఓ కుటుంబ యజమానే కలస్తే భయపడ్డ ఈ రోజుల్లో.
అంటే దేవుడు చిత్తం వాడితో లేదు, వాడి చిత్తం దేవునితో లేదు, పక్క పెట్టేయండి. కానీ ఇక్కడ దేవుడు నెబుకద్నెజరు రాజుకు తన కార్యమును చూపించదలిచాడు. ఒక రకంగా అదృష్టవంతుడే నెబుకద్నెజరు రాజు. ఈ నెబుకద్నెజరు రాజుకి కళ చూపిస్తే ఆ కళలో జరిగిన దానికి కలత చెందాడు. ఏం చేశాడు? కలత చెందేసి ఇంక నిద్ర పట్ల తెల్లారిదాకా. అప్పుడు తెల్లారిన తర్వాత తన రాజ్యంలో రాజులకున్న గొప్ప లక్షణం ఏంటంటే జ్ఞానుల్ని, జ్యోతిష్ శాస్త్రజ్ఞుల్ని, శకునిగాండ్రిని, మాంత్రికుల్ని, ఇలాంటి వాళ్ళందరినీ డబ్బులు ఇచ్చి సంస్థానంలో పెట్టి పోషించేవారు, వాళ్ళకి బహుమానాలు ఇస్తూ ఉండేవారు. ఇది రాజులకు ఒక ఘనత. ఒక జ్ఞానిని, లేకపోతే మన ఇండియాలో కూడా డెమోక్రసీలో చట్టాలు ఉన్నాయి. మ్యూజిక్ వాయించే వాళ్ళు కూడా కన్సెషన్ ఏమని ఉంది. ట్రైన్ టికెట్ ఎవరు ఎప్పుడో ఇస్తారు, ఎవరు తల చుట్టానికి ఇచ్చుకుంటారు. ఒకసారి నేను ఇజ్రాయెల్ దేశం వెళ్ళొస్తే బిఎస్ఎన్ఎల్లో జిఎం గారు చెప్పారు, వెళ్ళకమని చెప్తే మీ కన్సెషన్ టికెట్ ఇద్దు, కన్సెషన్ ఇద్దు, మీకు బిఎస్ఎన్ఎల్ ఛార్జ్ ఇస్తారు. ఉన్నాయి, ఎన్నో చట్టాలు ఉంటాయి. రాజులైతే ఖచ్చితంగా చెప్పేవారు. రాజులైతే ఖచ్చితంగా జ్ఞానుల్ని సంస్థానంలో పెట్టి వాళ్ళకి సకల సౌకర్యాలు కలిగించి వాళ్ళు పోషించేవారు. ఈ జ్ఞానులందరినీ పిలిపించాడు నెబుకద్నెజరు. పిలిపించి ఏమని చెప్పాడంటే, నేను ఒక కళ కంటిని 3వ వచనం, ఆ కళ భావం తెలుసుకోవడం వల్ల నేను మనోవ్యాకులం పొంది ఉన్నానని చెప్పాను. అప్పుడు వాళ్ళందరినీ పిలిపిస్తే ఏమన్నారంటే, రాజు చిరంజీవిగాక. ఇది ఫస్ట్ డైలాగ్. రాజు చిరంజీవి, బైబిల్ లాంగ్వేజ్ ఇది. రాజు చిరంజీవిగాక. రాజు చిరంజీవి ఏమన్నాడంటే, ఆ జ్ఞానులు ఏమన్నారంటే, తమరి దాసులకు కల సెలవీయుడి, మేము దాని భావమును తెలియజేసేదాం. తమ దాసులకు కల చెప్పండి, దాని భావం చెప్తాం అన్నాడు. వెంటనే రాజుగారు ఏమన్నాడంటే, వింటారు నా మాట, వింటారు, నాకు కూడా అంటే కొద్దిసేపు నాకు కూడా వస్తే నన్ను ప్రసంగం ముగించేస్తాను. రాజుగారు ఏమన్నాడంటే, వీళ్ళ కర్మ కాలిపోయిందేమో. 5వ వచనం, రాజు నేను దాన్ని మరచిపోతుని కానీ కలను దాని భావను మీరు తెలియజేయని ఎడల మీరు తుత్తునీయులుగా చేయబడుతున్న, మీ ఇళ్ళు పెంట కుప్పగా చేయబడును. అబ్బాయి కళ చెప్పడానికి కళ మర్చిపోయాను అబ్బాయి అన్నాడు. ఏమన్నాడు? కళ మర్చిపోయాను, కళ చెప్పాలి, మీరు దాని భావం చెప్పాలి అన్నాడు. ఇది చాలా వింత ప్రశ్న. ఏ మనుష్యుడికైనా ఇది చాలా చాలా భయంకరమైన స్థితి. వాళ్ళ మానవులుగా కళ చెప్పడం వాళ్ళ వల్ల కాదు. కళ చెప్తే దాని అర్థం ఏదన్నా వాళ్ళ జ్ఞానం ఉపయోగించి చెప్తారు. ఇప్పుడు కూడా చాలామంది కళ చెప్పేస్తే భావాలు చెప్పేసి పాస్టర్లు తయారైపోయారు. ఆడు తెలిసినా తెలియని ఏదో చెప్పేస్తాడు. చెప్పేసినోడు గొప్ప పాస్టర్, చెప్పనోడు పనికిమాలిన పాస్టర్. అసలు చెప్పాలి అంటే దాని గురించిన ప్రత్యక్షత దేవుడు ఇవ్వాలి. ప్రత్యక్షత ఇచ్చినప్పుడు చెప్పడం గొప్ప విషయం. ప్రత్యక్షత ఇవ్వకుండా చెప్పడం అనేది పనికిరాని విషయం. ఈడు వాడు కలిసి మొత్తం నాశనం అయిపోతారు. అయితే ఇక్కడ రాజుగారు చాలా ఆజ్ఞించాడు. చక్రవర్తి కనుక, అబ్బాయి కళ చెప్పాలి, కళ భావం చెప్పాలి, లేకపోతే మీ ఇళ్ళు పెంటకుప్పుగా చేయబడతాయి, మిమ్మల్ని ముక్కలుగా నరికేస్తారు, తుత్తునీయులుగా చేయబడతారంటే అర్థమేంటి? ఒక్కొక్కరిని పట్టుకుని మామూలుగా చంపను, ముక్కలు చేసేస్తాను, అవసరమైతే ఎలాగైనా ఏదైనా చేసేస్తాను. ఎంతకాలం మిమ్మల్ని సంస్థానంలో పెట్టి పోషిస్తుంది, ఎందుకు పోషిస్తున్నాను, ఇదంతా చెప్పడాకే అన్నాడు రాజుగారు. ఇంకేళ్ళకి మామూలుగా లేదు. ఎవడ కాడు కంగారు పడిపోతున్నాడు, చంపేస్తాడు. రాజుగారి దగ్గర ఉన్నాం, ఆయన దగ్గర పెట్టుకున్నాడు. మన కాపలా కూడా ఉంది, మనం ఎక్కడికి పారిపోవటానికి వీల్లేదు. ఎందుకంటే వీళ్ళని రాజుగారిని ఎంత కాపలా కాస్తున్నారో వీళ్ళు కూడా అంత కాపలా కాయడానికి సెక్యూరిటీ పెట్టేశాడు. ఇప్పుడు మన మినిస్టర్లకి అందరికీ సెక్యూరిటీ ఉంటుంది, ఎమ్మెల్యేలకు సెక్యూరిటీ ఉంటుంది.
ఆ రోజు రాజుగారి సంస్థానంలో జ్ఞానులు అంటే వీళ్ళకంటే గొప్పవాళ్ళు. ఇంత సెక్యూరిటీ కింద ఉన్నారు, ఇంక పారిపోవడానికి దారి లేదు. ఇదంతా దానియేలుకు తెలిసింది. ఎవరు తెలిసింది? దానియేలు తెలిసింది. దానియేలు వెళ్ళి ఇంకేళ్ళు చచ్చిపోతామని భయమట్టుకుంది. అందరిలో ఒకడు దానియేలు సంస్థానంలో. ఈయన కూడా సంస్థానంలో ఉన్నాడు. తను నాశనం అవ్వకూడదు, వాళ్ళు నాశనం అవ్వకూడదు. దానియేలు బాధ్యత ఏంటి? పోతే పోయింది నా ప్రాణం అనుకున్నాడా? తను నాశనం అవ్వకూడదు, తన పక్కోళ్ళు కూడా నాశనం అవ్వకూడదు. ఇది క్రైస్తవుని బాధ్యత. క్రైస్తవుడు అంటే మన చదువుకుని ఇంటికి వెళ్ళిపోవడం కాదు. మీలో చాలామంది చర్చకు వస్తారు, మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతారు. మళ్ళీ ఇంకో విశ్వాసి గురించి ఆలోచన ఉండదు, పాస్టర్ గారి గురించి ఆలోచన అసలు ఉండదు. పాస్టర్ గారు ఎవరు ఊరవతల నుంచి వచ్చారు, ఊరవతల మనకేమో చుట్టమా, మన ఇంటి పేరా, మన ఊరి పేరా, మన కులమా, మన లోకమా, ఎన్నో రకాలుగా మీరు లెక్కలు వేసుకుంటూ ఉంటారు. దానియేలు అలాంటి లెక్కలు వేయలేదు. దానియేలు దేవునాత్మ కలిగిన వాడు, మిగతా వాళ్ళు దెయ్యపాత్మ కలిగిన వారు. దెయ్యపాత్మ కలిగిన వారైనా వాళ్ళు కూడా మానవులే కనుక వాళ్ళు కూడా చావకూడదని దానియేలు ఉద్దేశించాడు. అందరూ స్తోత్రం చెప్పండి. ఉద్దేశించి దానియేలు వెళ్ళి పూచీకత్తు పడుతున్నాడు. దానియేలు ఎక్కడికి వెళ్ళాడు? 24 వచనం ఇట్లుండగా దానియేలు బబులోనులోని జ్ఞానులను నశించేటకు రాజు నియమించిన అర్యోకు వీళ్ళందరినీ చంపేయడానికి అప్పుడే ఆర్డర్ జారీ చేసేసాడు. ఫలానా టైం ఇచ్చాను, ఈ టైం లోపల చంపేయాలి అని అర్యోకు ఆజ్ఞ ఇచ్చాడు. అర్యోకు దగ్గరికి వెళ్ళాడు, చంపేవాడి దగ్గరికి వెళ్ళి యేసుప్రభు ఎక్కడికి వెళ్ళాడు? చంపేవాడి దగ్గరికి వెళ్ళాడు. తను తాను అప్పగించుకున్నాడు. క్రైస్తవుని బాధ్యత కూడా యేసుప్రభు బాధ్యతే. నీకు కష్టం వస్తే భక్తి వదిలేయటం, గుడి మానేయడం, ఎవడైనా కథ భయపెడితే ఆడి మీద పెంచడానికి చూడటం, ఒకరి మాట మాట్లాడడానికి సపోర్ట్ చేయడం, ఇలాంటి అక్కర్లేని సందడి అక్కర్లేదు. మనం యేసు ప్రభు వలె జీవించడానికి విశ్వాసంలోకి వచ్చాము. దానియేలు అర్యోకు దగ్గరికి వెళ్తే ఏం చేస్తాడు? చంపేవాడి దగ్గరికి వెళ్తే ఏం చేస్తాడు? ముందు నేను చంపుతాను రా అంటాడు. ఏమంటాడు? వాళ్ళందరూ కూడా నీకెందుకు, ముందు నేను చంపేస్తానంటాడు. దానియేలులో దేవుని ఆత్మ ఉన్నది. నీలో ఏముంది? అసలు దేవుని ఆత్మపై ఆధారపడటం అనేది నీకు వచ్చిందా, రాలేదా? నువ్వు ఆలోచించుకోవాలి. దేవుని ఆత్మను ప్రేరేపిస్తుందా, దెయ్యపాత్మ ప్రేరేపిస్తుందా, లేక శరీరం ప్రేరేపిస్తుందా, లేకపోతే పనికిరాని బ్యాచ్ ప్రేరేపిస్తుందా? ఏ బ్యాచ్ ప్రేరేపిస్తుంది? మన ప్రసాద్కు పని చెప్పాను, మళ్ళీ వేళ కనపడలేదు. మరి ఆయనకి ఏ ఆత్మ ప్రేరేపిస్తుందో ఒకసారి ఆయన జాగ్రత్తగా అడగండి. సోమరాజు గారు దైవజనుడు ఒక పని చెప్పాడంటే చేస్తే ఏంటి, చేయకపోతే ఏంటి, వింటే ఏంటి, వినకపోతే ఏంటి, లోబడితే ఏంటి, లోబడకపోతే ఏంటి? దానియేలు దేవుని ఆత్మ కలిగిన వాడు. తన ప్రాణం కంటే మిగతా వారి ప్రాణాలు ముఖ్యం. తన ప్రాణం కాపాడబడాలి, మిగతా వారి ప్రాణం కాపాడబడాలి. అందుకే సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించింది. మన ప్రాణం కాపాడు, మన రక్షణ పొందేసామని కాదు, సువార్త ప్రకటించాలి. సువార్త ప్రకటించినటువంటి ఈ రోజున ఏలవెర్ర అయిపోయింది. ఎవడొద్దన్నాడు ఆడింటికి వెళ్ళి సువార్త చెప్తే, నాకు వద్దురా బాబు అంటే ఆడింటికి వెళ్ళి చెప్పమని ఎవడు చెప్పాడు? అలా కూడా అవమానపడ్డ వాళ్ళు 3 మందిని చూశాను. అక్కర్లేని సందడి అక్కర్లేదు, వినేవారికి చెప్పు, వినే సందర్భం దొరికితే చెప్పు. లోకమంతటా సువార్త ప్రకటించబడింది. ఇలా సువార్త ప్రకటించకూడదని నేను చెప్పట్లేదు. దానియేలు వలె జ్ఞానము కలిగి మనం ప్రవర్తించాలి. అందరూ స్తోత్రం చెప్పండి. దానియేలు అర్యోకు దగ్గరికి వెళ్ళి, బబులోనులోని జ్ఞానులను నశింప చేయవద్దు, నన్ను రాజు సముఖంలో తోడుకొని పొమ్ము, నేను ఆ కలభావమును రాజునకు తెలియజేసేదను. ఎంత చక్కని మాట చెప్పాడండి. చంపేవాడిని తీసుకుని చంపమన్నవాడి దగ్గరికి వెళ్ళబట్టినాడు. చంపేవాడు అర్యోకు, చంపమన్నవాడు నెబుకద్నెజరు చక్రవర్తి. ఎంత రిస్క్ అండి!
ఇంత రిస్క్ దానియేలు తీసుకున్నాడు. నీ జీవితంలో ఎప్పుడన్నా రిస్క్ తీసుకున్నావా క్రైస్తవునిగా? ఏదన్నా చిన్న రిస్క్ మీద వేసుకున్నావా? వేసుకో. యాదరోడు కూడా నాకెందుకు, వాడు ఏమైతే నాకెందుకు, వాడు బతికుంటే నాకెందుకు, వాడు చచ్చిపోతే నాకెందుకు, వాడు ఎండిపోతే నాకెందుకు, వాడు బతికుంటే నాకెందుకు. ఇలాంటి పనికిరాని ఆలోచనలు, భావాలు, మాటలు మన నోటంటే వస్తున్నాయంటే మనము క్రైస్తవులముగా లేమనే సంగతి గ్రహించుకోవాలి. అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. క్రైస్తవుడా, సైనికుడా, బలవంతుడా, పరిశుద్ధుడా, కదలిరా, నీవు కదలిరా, కదలిరా, నీవు కదలిరా, కదలిరా, నీవు కదలిరా, కదలిరా, నీవు కదలిరా. క్రైస్తవుడా, సభలో కొట్టుకోండి. బలవంతుడా, పరిశుద్ధుడా, కదలిరా, నీవు కదలిరా, కదలిరా, నీవు కదలిరా, కదలిరా, నీవు కదలిరా, కదలిరా, నీవు కదలిరా. హల్లెలూయా. దానియేలు చంపేవాడిని తీసుకొని చంపమన్నవాని దగ్గరికి వెళ్ళాడు. యేసు ప్రభు కూడా ఈ లోకంలో పిలాతు దగ్గరికి వెళ్ళాడు. పిలాతు దగ్గర నుంచి ఆ చట్టాన్ని శిక్షను అమలు జరిపేటటువంటి వాని దగ్గరికి వెళ్ళాడు. ఆఖరిగా శిక్షను అమలు జరపమని ఆ పని అప్పగించిన తండ్రికి తన ఆత్మను అప్పగించుకున్నాడు. అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను, సమాప్తమైనది. నువ్వేమి చంపమని చెప్పావో ఆ చంపబడటానికి వచ్చాను, అంతయి కూడా క్రమంగా జరిగిందని ప్రభు చెప్పాడు. దానియేలు చనిపోలేదు, దానియేలుతో ఉన్నవాళ్ళు చనిపోలేదు, కానీ యేసు మన కొరకు చనిపోయాడు. ఆయన రాజ్యము శాశ్వత రాజ్యం. ఏమి రాజ్యం అది? శాశ్వత రాజ్యం. శాశ్వత రాజ్యం యేసు రాజ్యం. ఇక్కడ మనం అసలు విషయంలోకి వద్దాం. రాజు దగ్గరికి తీసుకెళ్ళారు. రాజు దగ్గరికి తీసుకెళ్ళారు. సముఖమునకు తీసుకొని పొమ్ము, నేను ఆ కలభావమును రాజునకు తెలియజేసేదను. ఇంత రిస్క్ తీసుకున్న ఎవరైనా ఇక్కడ ఉన్నారా? దానియేలు లాంటి రిస్క్, ప్రాణ త్యాగము చేసే పరిస్థితి ఎవరైనా, అంత త్యాగం చేయడం సిద్ధమైన వారు ఎవరైనా ఉన్నారా? మీ తలకాయలు కింద కట్టేశారు దెబ్బతో. ఇప్పుడు ఎక్కడ చెయ్యత్మంతుడని తలకాయలు కింద కెట్టక రాలేదు, నేను అందుకు నిలబడలేదు. తల పైకి ఎత్తుడు. మీ తలలు తల కిందకి ఎవరు ఎడతాడు? తప్పించుకుని వాడు ఎడతాడు, అవమానపడిన వాడు ఎడతాడు. మీరెందుకు ఎడతారు తల? మీ తలలు పైకెత్తుడి. అది ఎక్కడ భాష? సియోను కుమార్తెలారా మీ తలలు, గుమ్మలారా మీ తలలు పైకెత్తుడి. మన తలలు పైకెడతా కొన్నాం కానీ తల దించడానికి లేము. తలలు దించేస్తున్నారు. నేను ఆ కలభావ రాజుకు తెలియజేస్తాను. అక్కడ తేడా వస్తే ఫస్ట్ కత్తి ఎవరి మీదకి వస్తుంది? ఖచ్చితంగా దానియేలు మీదకి వస్తుంది. విన్నారా? కూడా వస్తున్నారా? ఆగిపోరా? తీరా దానియేలు మీదకి వస్తుంది. అయినప్పటికీ అతనిలో ఉన్నది దేవుని ఆత్మ. కిందటి వారం ఏం ధ్యానించాం? ఆత్మ గురించి ధ్యానించాం. దేని గురించి ధ్యానించాం? ఒకసారి చదువుదాం మళ్ళీ. ఆత్మ అంటే ఏదో ఒకటి అనుకుని భావించే వాళ్ళు చాలామంది ఉన్నారు మనుషులు. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ. 2వ వచనం 11:2. ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా యందు భయభక్తులను పుట్టించు ఆత్మ.
యేసు మీద నిలుచును, యెషయి మొద్దు నుంచి వచ్చిన చిగురుకు పుట్టును, మనుష్య కుమారునికి కలుగును. ఆ ఆత్మయే మనము విశ్వసించే ఆత్మ. ఆ ఆత్మయే పెంతెకోస్తు దినమున సంఘం మీద దిగి వచ్చిన ఆత్మ. ఆ ఆత్మ ఈరోజు నీ మీదకి దిగి రావాలి, నిన్ను బలపరచాలి. అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆత్మ చేత ఇప్పుడు ఎవరున్నారు? దానియేలు ఉన్నాడు. ఎవరున్నారు? మరి నీవున్నావా? లేదా? నువ్వు ఆలోచించుకోవాలి. దానియేలులో ఉన్న ఆత్మ నీలో ఉంటే, యేసు ప్రభులో ఉన్న ఆత్మ నీలో ఉంటే, దానియేలు త్యాగమే నీలో ఉంటే, యేసులో ఉన్న త్యాగమే నీలో ఉంటే, దూతల చేత ఎల్లవేళ పరిశుద్ధుడని పొగడవలసిన యేసు ఈ లోకమునకు మన శిక్షను భరించడానికి వచ్చాడు. దిగి వచ్చాడు, శిక్ష భరించాడు, త్యాగం చేశాడు, ప్రాణత్యాగము చేసి మన కొరకు తిరిగి లేచాడు. యేసు మరణం మనకు సాదృశ్యం, యేసు పునరుద్ధానం మనకు సాదృశ్యం. మన పాపములు బట్టి యేసు మరణంతో పాలువారమైనాము. మన పరిశుద్ధత కొరకు యేసునందు విశ్వాసం ఉంచి పునరుద్ధానం చెంది పరిశుద్ధులమయ్యాము. ఎందుకు పరిశుద్ధుడు అయ్యావంటే నీవు యేసు వలె త్యాగం చేయడానికి, దానియేలు వలె త్యాగం చేయడానికి. అందరూ స్తోత్రం చెప్పండి. అంతే తప్ప మూతు ముడుసుకుని బిగించుకుని మూల ముసలామలా చేరడానికి కాదు. అందరూ స్తోత్రం చెప్పండి. ఇదేనా మన రాజ్యం, ఇదా మన స్వరాజ్యం, ఇదేనా మన రాజ్యం, ఇదా మన స్వరాజ్యం. కారు చీకటులు కమ్మిన రాజ్యం, కలవరములతో నిండిన రాజ్యం. కారు చీకటులు కమ్మిన రాజ్యం, కలవరములతో నిండిన రాజ్యం. పేరులు మారు చుండెడి రాజ్యం, పేదల కడుపులు కాల్చే రాజ్యం. ఒక పాట వచ్చింది, ఒక లైన్ వచ్చింది, పేరులు మారు చుండెడి రాజ్యం. ఇప్పుడు టీవీ చూస్తున్నారు కదా, బీజేపీ ప్రకటనలు వింటున్నారు కదా. ఎప్పుడన్నా ఇలాంటి ప్రకటనలు బీజేపీ చేసిందా? బీజేపీ ప్రకటనలు టీవీలో చూసామని వాళ్ళ చేతులు పైకెత్తండి. టీవీ 9లో వస్తాయి, స్టార్ మాలో రావు. మీరు స్టార్ మా భక్తులు. ఈ స్టార్ మా భక్తులు అందరూ నరకానికి వెళ్తారని ఎప్పుడో చెప్పేశాను. మరి మీరంతా టీవీ 9 అసలు చూడకపోతే ఎలా? మరి రేపు పొద్దున ఎవరు కొట్టేస్తారు? అయ్యగారు మీకు మాట్లాడటం రాదండి, ఎప్పుడు ఇలాగే మాట్లాడతారు. మీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మరి నేను దయచేయండి ఎందుకయ్యాను? టీవీ 9 పెట్టి చూడండి ఇంటికి వెళ్ళాక. ఈసారి నా కోసం పెట్టండి, ఈవేళ రేపు పెట్టండి, ఎల్లుండి మానేయండి. బీజేపీ ప్రకటనలు వస్తున్నాయి. దేశంలో వృద్ధులందరికీ మోడీ గారు నెల సహాయం చేస్తున్నాడు. దేశంలో రైతులందరికీ మోడీ గారు సహాయం చేస్తున్నాడు. దేశంలో పేదలందరికీ సహాయం చేస్తున్నాడు. దేశంలో పేదలందరికీ అభయ ఇన్సూరెన్స్ పెట్టాడు. ఇంత ముందు సంవత్సరాలు ఎప్పుడు రాలేదు. పేరులు మారు చుండెడి రాజ్యం, పేదల కడుపులు కాల్చే రాజ్యం. పేరులు మారు చుండెడి రాజ్యం, పేదల కడుపులు కాల్చే రాజ్యం. పేరులు మారు చుండెడి రాజ్యం, పేదల కడుపులు కాల్చే రాజ్యం. అలాగే కులాల ప్రస్తావన, మతాల ప్రస్తావన.
మత ప్రస్తావన కొంత బీజేపీ తగ్గించింది. కులాల ప్రస్తావన మన జగన్ గారు కొంత పెంచేశారు, చంద్రబాబు గారు కొంత పెంచారు. ఎవరిష్టం వారిది. పవన్ కళ్యాణ్ గారు క్రైస్తవుడిగా ప్రసంగం మొదలెట్టాడు, ఇప్పుడు క్రైస్తవుకు తగ్గించేశాడు. పేరులు మారు చుండెడి రాజ్యం, పేదల కడుపులు కాల్చే రాజ్యం. పేరులు మారు చుండెడి రాజ్యం, పేదల కడుపులు కాల్చే రాజ్యం. హల్లెలూయా. ఇప్పుడు రాజకీయ ప్రసంగం, ఆత్మీయ ప్రసంగం ఇది ఏం మరి? యేసు ప్రభు రాజ్యం గురించి చెప్పాలంటే ఈ రాజ్యం గురించి కూడా చెప్పాలి. ఇది చెప్తే అది అర్థం అవుతుంది, అది చెప్తే ఇది అర్థం అవుతుంది. అందరూ స్తోత్రం చెప్పండి. యెషయా గ్రంథం ఎందుకు మొదలెట్టాను అది ఎలాగో తీసుకుని వెళ్తుంది, ఎక్కడిదా తీసుకెళ్తుందో తీసుకెళ్దామండి. మీరు మాత్రం ట్రాక్లో ఉండండి, ట్రాక్ తప్పిపోయి గొంతులేకండి. అందరూ గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ కులానికి ఇన్ని సీట్లు ఇచ్చాం, ఇన్ని టికెట్లు ఇచ్చాం, ఈ కులానికి ఇన్ని టికెట్లు ఇచ్చాం. ఇప్పుడు బీజేపీ మత పేరుకు తగ్గించుకుంది. మేము పేదల గురించి ఆలోచిస్తున్నాం, వృద్ధుల గురించి ఆలోచిస్తున్నాం, వైద్యం చేసుకోవాలని గురించి ఆలోచిస్తున్నాం. మతం గురించి ఆలోచన తగ్గించేసాం. మతం గురించి ఆలోచన నాదేదో నచ్చలేదు రామారావు గారికి. డైలాగ్ వేశారు, సెటైర్ వేశారు అక్కడ. సరే, తర్వాత పడతాం. అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పేరులు మారు చుండెడి రాజ్యం, పేదల కడుపులు కాల్చే రాజ్యం. ఈ లైన్కు తప్పు పాడుతున్నాను. ఇది ఇక్కడ ఈ శృతిలో కాదు పాడవలసింది, అది హైలో పాడాలి. అక్కడ ఎత్తడం వల్ల అక్కడ వస్తుంది. కారు చీకటులు కమ్మిన రాజ్యం, కలవరములతో నిండిన రాజ్యం. కారు చీకటులు కమ్మిన రాజ్యం, కలవరములతో నిండిన రాజ్యం. పేరులు మారు చుండెడి రాజ్యం, పేదల కడుపులు కాల్చే రాజ్యం. ఇదేరా మన రాజ్యం, ఇదా మన స్వరాజ్యం. ఇదేనా మన రాజ్యం, ఇదా మన స్వరాజ్యం. హల్లెలూయా. ఇప్పుడు దానియేలు ఏ రాజ్యంలో ఉన్నాడు? బబులోను రాజ్యంలో ఉన్నాడు. ఎక్కడున్నాడు? మనం ఏ రాజ్యంలో ఉన్నాం? భారత రాజ్యంలో ఉన్నాం. భారత రాజ్యాంగం కింద ఉన్నాం. కానీ పరిపాలన చేసేవాళ్ళు స్టేట్లో వైఎస్ఆర్, సెంట్రల్లో బీజేపీ. ఏ రాజ్యం అయితే ఏంటి? అన్ని రాజ్యాలు యేసు రాజ్యం కిందకు రావాల్సిందే. అన్ని రాజ్యాలు యేసు రాజ్యం కిందకు రావాల్సిందే. దానియేలు ప్రవచనం కళ చెప్పాడు, కళ భావం చెప్పేశాడు. ఇంకా ఆ ప్రసంగం చేయట్లేదు. తినేయండి ఒకసారి, అది ఇంటికి వెళ్ళి చదువుకోండి. అందులో ఒక విగ్రహం రాజుగారికి కనబడుతుంది. శిరస్సు బంగారం, రొమ్ము, శిరస్సు మేలు బంగారం, రొమ్ము భుజాలు అంటే చెస్ట్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనమాట. పాస్పోర్ట్ సైజ్ ఫోటోలో తలకాయ ఏమో బంగారం. పాస్పోర్ట్ సైజ్ ఫోటో తెలుసా మీకు? ఎక్కడెక్కడ ఇస్తారు కదా. ఆ ఫోటోలో తలకాయ బంగారం, రొమ్ము భుజాలు వెండి, పొట్ట తొడలు ఇత్తడివి, దాని మోకాళ్ళు ఇనుపవి, దాని పాదంలో ఒక భాగం ఇనుపది, ఒక భాగం మట్టిది. ఇది విగ్రహం యొక్క స్వరూపం. విగ్రహం యొక్క స్వరూపం అర్థమైందా? ఒకటి లేదు విగ్రహంలో, అన్ని రకాలు వచ్చేసాయి. అయితే గొప్ప విషయం ఏంటంటే దానియేలు చెప్పాడు. వినండి వినండి వినండి. దానియేలు చెప్పాడు. ఎవరు చెప్పాడు? తలకాయ చెస్ట్ మీరు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో మీరు, మిగతాదంతా మీ తర్వాత వచ్చే రాజ్యాలు. పాస్పోర్ట్ సైజ్ ఫోటో మీరు, విగ్రహం చూపించి ప్రసంగం చేయాలంటే
మీకు అర్థం అవడానికి పాస్పోర్ట్ సైజ్ ఫోటో అంటున్నాను. ఇక్కడ దాకా మీరు బంగారం వెండి, ఇక్కడి నుంచి అంతా మారిపోద్ది, సీన్ మారిపోద్ది. మొక్క మొక్కలో ఇనుము, మోకాళ్ళు ఇనుము, పొట్ట తొడలు ఇత్తడివి, మోకాళ్ళు ఇనుము. అర్థమైంది కదా? ఇక్కడ దాకా నెబుకద్నెజరు పరిపాలన, ఇక్కడి నుంచి ఇక్కడి దాకా తర్వాత వాళ్ళు పరిపాలన. ఆ తర్వాత మోకాళ్ళు ఇనపవి, పాదముల్లో ఒక భాగం ఇనపది, ఒక భాగం మట్టిది. పాదాలు ఇక్కడ, పాదాలు మళ్ళీ ఇత్తడి మట్టి కలిసి ఉన్నాయి. ఇన్ని రకాలుగా రాజ్య పరిపాలన మారుతూ ఉంటుంది. ఇది విగ్రహం మీదకి ఒక రాయి వచ్చి పడ్డది. విగ్రహం మీదకి ఏమొచ్చింది? రాయి వచ్చి పడ్డది. అది చేతి సహాయం లేకుండా వచ్చింది. ఎలా వచ్చింది? చేతి సహాయం లేకుండా ఒక రాయి వచ్చింది. ఆ రాయి పర్వతములోంచి వచ్చింది, మహాపర్వతంలోంచి వచ్చింది. వచ్చేసి ఆ రాయి ఈ విగ్రహాన్ని పొడుం చేసేసింది. ఆ రాయి ఏం చేసింది? ఈ విగ్రహాన్ని పొడుం చేసేసింది. ఏమా ఎట్నరా? నువ్వు కివిని చూస్తే ప్రసంగం ఏంటావు? వాళ్ళ అమ్మాయి చోట్ల నువ్వు చూస్తున్నావు. వినాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ విగ్రహాన్ని ఆ చిన్న రాయి వచ్చింది, ముక్కలు చేసి పొడుం చేసేసింది. అదే యేసు రాజ్యం. ఏ రాజ్యం? అది యేసు రాజ్యం. ఈ లోకంలో ఉన్న నాయకులు, రాజులు, చక్రవర్తులు అనుకుంటున్నారు మేము పరిపాలన చేస్తున్నాం. వీళ్ళకి అధికారం ఇచ్చినవాడు ఆయన, వీళ్ళు లేకుండా చేసేవాడు ఆయన, మళ్ళీ పండవాడు లేపేవాడు పడగొట్టేవాడు ఆయన, అన్నీ చేసేవాడు యేసు రాజ్యము మాత్రమే. అందులో స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇలా చెప్తే ఎవరు కోపం రావాలో తెలుసా? విగ్రహం ముక్కలు అయిపోయిందంటే అందులో ఈ రాజుగారు కూడా ఉన్నాడు కదా, బంగారం వెండి ఈయనే కదా. ఇదేంట్రా నన్ను పొడుగు చేసేవాడు ఎవడు అని ఫస్ట్ దానియేలుని చంపాలి. ఫస్ట్ ఎవరు చంపాలి? రాజు, అన్యుడైన రాజు దేవుని మాట, దేవుని ప్రవచనాన్ని నమ్మాడు. అందులో స్తోత్రం చెప్పండి. కానీ ఇక్కడ ఉన్న మీరు ఎంతమంది ప్రవచనాన్ని నమ్ముతారు? దైవజన అభిషేకాన్ని మీరు ఎంతమంది గౌరవిస్తారు? దేవుని వాక్యానికి మీరు ఎంతమంది నిలబడతారు? అన్యుడు కూడా దేవుని మాట వినే రోజు ఉంది, కానీ కొన్నిసార్లు సంఘము దేవుని మాట వినని పరిస్థితులు ఉంటున్నాయి. ఇది చాలా విచారకరం. అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చాలా విషయాలు గమనిస్తూ ఉంటా. చిన్నప్పటి నుంచి సంఘంలో ప్రతి ఒక్కళ్ళని స్టడీ చేసుకుంటూ వచ్చాను. ఇప్పుడు ఎలా మాట్లాడాను అప్పుడు అలాగే మాట్లాడుతూ ఉండేవాడిని. ఎప్పుడైనా నాకు ఫ్రీనెస్సే. మీ ప్రేమ ఫ్రీనెస్ వస్తుంది, పాస్టర్ గారు అబ్బాయిగా ఫ్రీనెస్ వస్తుంది, దేవుని వాక్యం బట్టి ఫ్రీనెస్ వస్తుంది. ఎరగని వాళ్ళతో కూడా ఇలాగ ఫ్రీగానే మాట్లాడతాను. నా భార్య కొన్నిసార్లు ప్రయాణం చేసినట్టు చూస్తూ ఉంటుంది, ఎరగని వాళ్ళతో కూడా ఎలా మాట్లాడతాను. వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళైనా నేను మామూలుగానే మాట్లాడతాను. కానీ కొన్నిసార్లు విశ్వాసులతో మాట్లాడటానికి 10 సార్లు ఆలోచించి వస్తుంది. ఏమో అప్సెట్, ఇగో ఇలాంటివి ఎన్నో అడ్డొస్తూ ఉంటాయి. కానీ నెబుకద్నెజరుకి అలాంటిది లేనే లేదు. వెంటనే ఏం చేశాడు? కలభావం చెప్పిన వెంటనే 46వ వచనం దానియేలు ఖచ్చితంగా చెప్పాడు. కళ నిశ్చయము, దాని భావము నమ్మదగినది అని ముగించాడు. కళ నిశ్చయము, దాని భావము నమ్మదగినది. నిన్న చోటికి వెళ్ళి ఓ పాస్టర్ గారు నేను చాలా ముఖ్యమైన విషయాలు మాట్లాడిన తర్వాత ఆఖరి నువ్వే ప్రార్థన చేయను. ఏమని ప్రార్థన చేయడం తెలుసా? ప్రభువా, మేము ఎంతవరకు మాట్లాడిన మాటల్లో దోషములుంటే మమ్మల్ని క్షమించుము అన్నాడు. నేను ఆయనకు ఆశీర్వాద ప్రార్థన చేశాను. తండ్రి, కుమార్ పరిశుద్ధాత్మ నామంలో అడుగుతున్నావు తండ్రి. అంటే ఆయనకి కూడా నేను ఆమెను చెప్పాను. దోషాలు ఉంటే మాట్లాడటం ఎందుకు? దానియేలు ఖచ్చితంగా చెప్తున్నాడు. ఖచ్చితం అనేది మనలో ఉండాలి. ఏమన్నాడు దానియేలు?
కళ నిశ్చయం. రాజుగారు తిరుగులేదు, కళకి తిరుగులేదు, వాక్యానికి తిరుగు లేదు, విశ్వాసానికి తిరుగు లేదు, సంఘానికి తిరుగు లేదు, దైవజన అభిషేకానికి తిరుగు. నిశ్చయమని మాట అందరూనండి. ఏది నిశ్చయము? కళ నిశ్చయము, దాని భావం నిశ్చయము, సంఘం నిశ్చయము, నీ విశ్వాసం నిశ్చయము, నీ ఇల్లు నిశ్చయము, దైవజన అభిషేకం నిశ్చయము, దేవుని నడిపింపు నిశ్చయం. ఇందులో ఏ మార్పులు లేనే లేవు. నువ్వే అటో గొంతు ఇటో గొంతు వేస్తూ ఉంటావు. అందరూ స్తోత్రం చెప్పండి. దానియేలు అలాగ చెప్పేటప్పటికి రాజుగారు 46వ వచనంలో రాజు నెబుకద్నెజరు దానియేలునకు సాష్టాంగ నమస్కారం ఏం చేశాడు? సాష్టాంగ నమస్కారం చేశాడు. ఒక చక్రవర్తి ఆ స్థలంలో మంత్రి గారికి నమస్కారం చేయటం ఎక్కడ ఏ చట్టంలో ఉండదు, ఏ చట్టంలో ఉండదు. ఓ మినిస్టర్ గారు ఒక పోలీస్ ఆఫీసరు లేచి నిలబడినందుకు పగట్టేశాడు. ఆ పగ ఇంకా తీరలేదు, ఆ పగ ఇంకా తీరలేదు. ఇంకా స్టోరీకి వద్దులే, అది అక్కడ ఆపేద్దాం. ఇక్కడ దానియేలు నెబుకద్నెజరు అక్కడ చంపే పరిస్థితి. నా గురించి ఎంత చెప్తావా? మళ్ళీ నాకు వచ్చిన కళను ఇచ్చేయమంటావా? దాని భావం ఇచ్చేయమంటావా? ఏదో చిన్న రాయి వచ్చేసి నన్ను మొక్క పొడుంచే హత్తుదా? నాకు ఎంతకంటే అమాయకుడికి దొరకలేదా అని దానియేలు వెంటనే చంపేది. మనలాంటి తెలివైనడైతే. మనకు తెలివి ఎక్కువ కదా, ఆత్మ తక్కువ తెలివి ఎక్కువ, జ్ఞానం తక్కువ అజ్ఞానం ఎక్కువ. చాలా భయంకరమైన పరిస్థితి. అయితే భయంకరమైన పరిస్థితిని చక్రవర్తి తనకు అనుకూలంగా మార్చుకున్నాడు. ఈరోజు నీవు ఎలాంటి తలంపులతో ఉన్నా నీ బుద్ధిహీనతను విడిచిపెడితే దేవుని కరుణ వాత్సల్యత నీ మీదకు వస్తాయి. నెబుకద్నెజరు వెంటనే లేచి దానియేలుకు సాష్టాంగ నమస్కారం. నా ఆస్థానంలో పండితుడు అయ్యుండి జ్ఞాని అయ్యుండి ఇంత చొరవ తీసుకుని నాతో మాట్లాడతావా అనలేదు. అతనిలో ఉన్నది దేవుని ఆత్మ. కళ రావటమే దేవుని ఆత్మ. కళ వచ్చిన తర్వాత తన భావాన్ని వెతకడం దేవుని ఆత్మ. భావం ప్రత్యక్షపరచబడిన తర్వాత దానికి లోబడటం దేవుని ఆత్మ. ఇలా చెప్పాను కదా, యెహోవా ఆత్మ బలమునిచ్చు ఆత్మ, జ్ఞానమునిచ్చు ఆత్మ, శక్తినిచ్చు ఆత్మ, దేవుని యందు భయభక్తులు నేర్పే ఆత్మ. ఈ ఆత్మకు నువ్వు స్థానాన్ని ఇవ్వాలి. రాజు ఇచ్చాడు, అన్యుడైన రాజు ఇచ్చాడు. సాష్టాంగ నమస్కారం చేశాడు. వెంటనే అతన్ని పూజించి దానియేలు ఏం చేశాడు? పూజించాడంటే ఇంకా అతనికి వచ్చిన భాషలో మన విగ్రహానికి పూజ ఎలా చేస్తామో దానియేలుకు పూజ ఎలా చేసేసాడు. నైవేద్య ధూపాలు సమర్పించాడు. ఎంతకి వెళ్ళిపోయాడు? నైవేద్య ధూపాలు కూడా సమర్పించేశాడు. అప్పుడు రాజుగారు ఎంత చక్కగా మాట్లాడు, ఈ మర్మమును బయలుపరచుటకు నీవే సమర్థుడవైతివే. నీ దేవుడు దేవతలకు దేవుడు, రాజులకు ప్రభువు, మర్మములు బయలుపరచువాడునై ఉన్నాడని దానియేలునకు ప్రత్యుత్తరం ఇచ్చాను. ఇంత త్యాగం దానియేలులో ఉంది కాబట్టి అవతల వాడి నుంచి అంత చక్కని జవాబు వస్తుంది. మనక చచ్చు ప్రవర్తన, పిరికి ప్రవర్తన. చాలామంది దైవజనులు కూడా విశ్వాసుల దగ్గర చేతులు నలుపుతూ ఉంటారు. విశ్వాసుల దగ్గర చేతులు నలపడం వల్ల వాడు దైవజనుడు పాడైపోతాడు, విశ్వాసి పాడైపోతాడు. ఇద్దరు కలిసి నరకానికి పోతారు. నోరిప్పవలసిన దైవజనుడు నోరిప్పకుండా ఉన్నాడంటే నోరిప్పకుండా చేసి నువ్వు పోతావు, నోరిప్పినోడు కూడా పోతాడు. దానియేలు మర్మాన్ని బయలుపరిచినప్పుడు మర్మములు బయలుపరిచినందుకు నీవే సమర్థుడవు. ఈరోజు అనేక మంది దైవజనులు నోరిప్పపోవడం కారకులు విశ్వాసులు, లేకపోతే వాళ్ళ స్వార్థం, వాళ్ళ అజ్ఞానం, పిరికితనం. నీవే సమర్థుడవు ఓ దానియేలు. నీ దేవుడు దేవతలకు దేవుడు, రాజులకు ప్రభువు, మర్మాలు బయలుపరిచేవాడు అని దానియేలుకి చెప్పి దానియేలును బహుగా హెచ్చించి గొప్ప దానంలో అతనిని బబులోను సంస్థానం అంతటి మీద ఎక్కిని
అధిపతిగాను బబులోను జ్ఞానులందరిలో ప్రధానిగా నియమించెను. అంతటి దానియేలు రాజునొద్ద మనవి చేసుకొనగా రాజు శద్రకు మేషకు అబేద్నెగో అయిన వారిని బబులోను సంస్థానం మీద విచారణకర్తలుగా నియమించెను. అయితే దానియేలు రాజు సన్నిధిని ఉండెను. దానియేలు దేవుని సన్నిధిని ఉన్నాడు, రాజు సన్నిధిని ఉన్నాడు. మనకు ఒకటి దొరికితే చాలు రెండో కొమ్మ వదిలేస్తాం. మనకు ఒకటి దొరికితే చాలు రెండో కొమ్మ వదిలేస్తాం. ఓసారి మంత్రి గారు రూమ్కి వెళ్ళాను. అమ్మ ప్రార్థన చేస్తాను. ఇప్పుడు వద్దంది, వద్దంది, అంతే. తర్వాత కూడా ఇంక చెప్పలే. ఏదో కొమ్మ దొరికితే అదే పెద్ద కొమ్మ అనుకుంటే అలాగా. అసలు కొమ్మ యేసు అనే సంగతి గుర్తించాలి. అసలు కొమ్మని విశ్వాసం అనే సంగతి గుర్తించాలి. అసలు కొమ్మని సంఘం అనే సంగతి గుర్తించాలి. అసలు కొమ్మను మర్చిపోయి పనికిరాని కొమ్మలు పట్టుకు వేలాడే మనుషులుగా మనం ఉండడానికి వీలు లేదు. అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దానియేలు రాజు సన్నిధిలో ఉన్నాడు. తన వలె దేవుని యందు, యెహోవా దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కొరకు నిలవబడిన శద్రకు మేషకు అబేద్నెగోల కొరకు రికమెండేషన్ చేశాడు. మనమైతేనా ఊరు అవతలోడికి రికమెండేషన్ చేస్తాం. మనతో విశ్వాసం ఇచ్చిన వారు మనకు గొప్పవారు. కొన్నిసార్లు మన ఇంట్లో వాళ్ళ కంటే కూడా వాళ్ళు గొప్పవాళ్ళు. అది ఎరిగి నువ్వు జీవిస్తే దేవుని సన్నిధి నీతో ఉంటుంది. నువ్వు దేవుని సన్నిధిలో ఉంటావు. అప్పుడు దేవుని సన్నిధి ఎప్పుడుందో రాజు సన్నిధి ఉంటుంది. లోకం అంతా నీ వెనకాలే ఉంటుంది. ఈ సంగతి ఎరిగి దేవుని కొరకు మనము జీవించవలసిన వారు విన్నాం. ఇంకొక వచనం చూపించేసి ముగించేస్తాను. యెషయా గ్రంథం ముగింపు వచ్చేసింది కాబట్టి ఆలోచించకండి. 16వ వచనం, 11-16. కావున ఐగుప్తు దేశం నుండి ఇశ్రాయేలు వచ్చిన దినమున వారికి దారి కలిగినట్లు అష్షూరు నుండి వచ్చు ఆయన ప్రజల శాసమునకును రాజమార్గముండును. రాజమార్గముండును ఎలాగుంటుంది? యెషయా మొద్దు నుంచి చిగురు పుడితే ఇశ్రాయేలు ప్రజలకు దారి ఏర్పడింది. ఎర్ర సముద్రం 6 నెలలుగా మారి ఆ దారిలో వచ్చారు. అది చాలా అద్భుత రీతిగా జరిగింది. ఒక్కసారే నేల ఆరిపోవడం ఎవరు సాధ్యం కాదు. అన్ని రకాలుగా దేవుడు గాలి రప్పించే నేల ఆరిపోయేలా చేశాడు. ఆ దారిలో పాటలు పాడుకుంటా ఇశ్రాయేలు దాటి అవతలకు వెళ్ళారు. దాటి అవతలకు వెళ్ళిన తర్వాత ఏం జరిగింది? అదే దారిని శత్రువు వచ్చేద్దాం అనుకున్నాడు. శత్రువులు ఎర్ర సముద్రం మధ్యకి రాగానే దేవుడు మళ్ళా ఆ ఎర్ర సముద్రాన్ని కలిపేశాడు. అందులో మునిగి ఫరో అతని సేనలు చనిపోయారు. లేక దేవుడు చంపేశాడు. అంతే. దేవుని ప్రజలతో దేవుడు ఉన్నాడు. దేవుని ప్రజలతో దేవుడు ముద్దయిపోయిన స్థితి నుంచి చిగురుపజేసే దేవుడు మన దేవుడు. అందులో స్తోత్రం చెప్పండి. యెషయా మొద్దు నుంచి చిగురు పుట్టినంటే యేసు ద్వారా లోకానికి రక్షణ, నీకు రక్షణ, నీ ద్వారా లోకానికి రక్షణ రావాలి. ఆఖరిని అంటున్నాడు, అష్షూరు నుండి వచ్చు ఆయన ప్రజల శేషమునకు రాజమార్గమును. అష్షూరీలకు దేవుడు అప్పగించాడని చెప్పాను కదా ముందు అధ్యాయంలో. 10వ అధ్యాయంలో చెప్పాను. అష్షూరుకు దేవుడు ప్రజలను అప్పగించి వారు ఎన్ని బాధలైనా పెట్టేశారు, చంపేశారు. మిగిలిన వారికి దేవుడు రాజ్య మార్గం ఏర్పరిచాడు. ఏ మార్గం ఏర్పరిచాడు? రాజమార్గం ఏర్పరిచాడు. ఎలాగూ యెషయా మొద్దు నుంచి చిగురు పుట్టడం ద్వారా ఈ మొద్దు లాంటి జీవితం నీదైనా, మొద్దు లాంటి వంశం యోధావారైనా, మొద్దు లాంటి వంశం యెషయా సంతానమైనా వారిలోంచి చిగురు పుట్టాడు. యేసు నీలోంచి పుట్టాలనుకున్నాడు. నీవు ఆయన రాజ్యాన్ని కలిగి ఆయన కొరకు జీవించి చిగురిస్తూ దీపవృక్షం వలె మనలోంచి వెలుగు రావాలి. ఏం రావాలి? వెలుగు రావాలి. ఇది మొద్దు అయితే ఈ మొద్దులో దేవుని ఆత్మ ప్రవేశిస్తే వెలుగు ప్రకాశిస్తుంది. వెలుగు ఎన్ని రకాలుగా? 7 రకాలుగా. మొద్దు ఒకటే 7 రకాల వెలుగు వస్తుంది.
నీలోంచి ఎన్ని రకాలు వస్తుందో ఒకటి కూడా రానివ్వు, ఆర్పేసి కూర్చుంటావు. ఎవడొచ్చి కొట్టేస్తాడో, ఎవడొచ్చి తిట్టేస్తాడో. యుద్ధాలు జరిగేటప్పుడు లైట్లు ఆర్పేస్తారంట, వచ్చి బాంబే వేస్తాడండి. నువ్వు ఎందుకైనా మంచిదన్న లైట్ ఆర్పేసి ఇంట్లో కూర్చుంటావు, నీ క్రైస్తవుడు కాదని చెప్పేస్తావు, ఎన్నెన్నో మాట్లాడతావు. ఇలాంటి పనికిరాని బ్యాచ్గా మనం తయారవడానికి వెళ్ళలేదు. మనం శక్తివంతులుగా దేవుని కొరకు తయారవ్వాలి. దేవుడి వాక్యం మీ కొరకు దీవించును గాక. ఆమేన్. మోకరించండి. ఇదేనా మన రాజ్యం, ఇదా మన స్వరాజ్యం, ఇదేనా మన రాజ్యం, ఇదా మన స్వరాజ్యం. కారు చీకటులు కమ్మిన, మా గురించి ప్రార్థన చేయాలి, కళ్ళు మూసుకోవాలి. ఇప్పుడు లెగుతున్నారు జనం. కారు చీకటు కమ్మిన రాజ్యం, కలవరములతో నిండిన రాజ్యం. కారు చీకటులు కమ్మిన రాజ్యం, కలవరములతో నిండిన రాజ్యం. పేదల కడుపులు కాల్చే రాజ్యం, పేరులు మారు చుండెడి రాజ్యం. ఇదేనా మన రాజ్యం, ఇదా మన స్వరాజ్యం. ఆదరింతురని చూపుచు అన్నీ నీవనుచు ధైర్యపరచును. ఆదరింతురని ఆశ చూపుచు అన్నీ నీవనుచు ధైర్యపరచును. కదిలిపోయేడి కాలమందున కళ్ళు మూసి పంపించు రాజ్యము. ఇదేనా మన రాజ్యం, ఇదా మన స్వరాజ్యం, ఇదేనా మన రాజ్యం. చేతులు పైకెత్తి ప్రార్థన చేయండి. మీరు ఏ రాజ్య సంబంధులు? మీ రక్షకుడు ఎవరు? మీ రాజు ఎవరు? మీరు ఎవరి సంబంధులు? ఏ ఆత్మ నీలో ఉంది? పిరికి ఆత్మ ఉందా? శక్తినిచ్చు ఆత్మ ఉందా? ఏ వాక్యం నీలో పనిచేస్తుంది? ఏ బోధ నీలో పనిచేస్తుంది? ఏ అభిషేకం నీలో పనిచేస్తుంది? ఏ సహవాసం నీలో పనిచేస్తుంది? అన్యాయపు అధికారులు నిండి అంతట న్యాయము అంతరించెను. అన్యాయపు అధికారులు నిండి అంతట న్యాయము అంతరించెను. అన్యాయపు ఈ రాజ్యము త్వరలో కాలి నాశనమయ్యేడి రోజు. ఇదేనా మన రాజ్యం, ఇదా మన స్వరాజ్యం. పేదల గురించి ప్రతి వాడు మాట్లాడేవాడే. పేదల కొరకే మేము ఉన్నామని చెప్పేవారే. కానీ పేదలకు రక్షకుడు యేసు, పేదలకు న్యాయము తీర్చువాడు యేసు. కొన్నిసార్లు ఎవరికి బుద్ధి చెప్పాలో వారికి బుద్ధి చెప్పి రాజ్యములను మార్చి రాజ్య పరిపాలకులకు బుద్ధి చెప్పేవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. చేతి సహాయం లేకుండా వచ్చి పడిన రాయి విగ్రహమును మొత్తము పొడి పొడి చేసింది. యేసు రాజ్యం ముందు, ఏ శక్తి ముందు, యేసు శక్తి ముందు ఏది పని చేయదు. ఇశ్రాయేలు దేశాన్ని దేవుడు ప్రపంచంలో హెచ్చించాడు. అష్షూరీయుల చేత శిక్షించాడు, ఇశ్రాయేలు రాజ్యాన్ని హెచ్చించాడు.
ఈ రోజున ఇశ్రాయేలు సానుభూతి కొరకు లోకం ఎదురు చూస్తుంది, లోక రాజ్యాలు ఎదురు చూస్తున్నాయి. ఇది దేవుని గొప్ప వాగ్దానం. నిన్ను ఎదురు చూసేవానిగా దేవుడు చేయగలడు. నీలో త్యాగం, నీలో సమర్పణ, నీలో విధానం, దేవుని కొరకు అడుగు ముందుకు వేసే తత్వం నీలో ఉంటే శక్తి నీతో ఉంది, శక్తినిచ్చు ఆత్మ నీతో ఉంది, బలమునిచ్చు ఆత్మ నీతో ఉంది. అటు రీతిగా దేవా, మొద్దుగా ఉన్న నన్ను నీ ఆత్మ చేత చిగురింపచేయము, నీ వాక్యం చేత చిగురింపచేయము, నీ సహవాసం చేత చిగురింపచేయమని ప్రభువుని అడుగు. ఆ శక్తితో ప్రార్థన చేయి. వ్యర్థురాలుగా బయట ఉండవద్దు. దేవుని కొరకు నువ్వు సమర్పించుకో. పేదల గురించి మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు, మతాల గురించి మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు, రంగుల గురించి మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు. నీ రంగు ఏంటి, నీ స్థితి ఏంటి, నీ అభిషేకం ఏంటి, నీ మాటలు ఏమిటి, నీ వాక్యం ఏమిటో గుర్తెరిగి దేవుని చేత నువ్వు బలపరచబడిన కొరకే ఈ వాక్యం నీ యొద్దకు వచ్చింది. అది ఎవరైనా, ఎట్టువాడైనా, లోపల ఉన్నవాడైనా, బయటవాడైనా, అధికారి అయినా, నాయకుడైనా, విశ్వాసి అయినా, విశ్వాసి అయినా, ప్రతి వారి చెంతకు దేవుడు పరలోకపు అధికారం నుంచి ఈ బోధ పంపిస్తున్నాడు. ఈ బోధకు నువ్వు లోబడితే దేవుడి శక్తి నీతో ఉంటుందని దైవజనుడిగా నీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. శక్తినిచ్చు ఆత్మ, బలమునిచ్చు ఆత్మ, జ్ఞానమిచ్చు ఆత్మ, బుద్ధినిచ్చు ఆత్మ, శక్తినిచ్చు ఆత్మ, బలమునిచ్చు ఆత్మ, జ్ఞానమిచ్చు ఆత్మ, బుద్ధినిచ్చు ఆత్మ. ఆత్మతో నింపు దేవా, పరిశుద్ధాత్మతో నింపు దేవా, అభిషేకించుమయా, ఇప్పుడు అభిషేకించుమయా, అభిషేకించుమయా, ఇప్పుడు అభిషేకించుమయా. శక్తినిచ్చు ఆత్మ, బలమునిచ్చు ఆత్మ, జ్ఞానమిచ్చు ఆత్మ, బుద్ధినిచ్చు ఆత్మ, శక్తినిచ్చు ఆత్మ, బలమునిచ్చు ఆత్మ, జ్ఞానమిచ్చు ఆత్మ, బుద్ధినిచ్చు ఆత్మ. ఆత్మతో నింపు దేవా, పరిశుద్ధాత్మతో నింపు దేవా, అభిషేకించుమయా, ఇప్పుడు అభిషేకించుమయా, అభిషేకించుమయా, ఇప్పుడు అభిషేకించుమయా. పెంతెకొస్తు పండుగ నాడు పెనుగాలి వంటి శబ్దముతో, పెంతెకొస్తు పండుగ నాడు పెనుగాలి వంటి శబ్దముతో, బలమైన ఆత్మ దిగగా ఆత్మవరాలతో నింపబడిరి, బలమైన ఆత్మ దిగగా ఆత్మవరాలతో నింపబడిరి. శక్తినిచ్చు ఆత్మ, బలమునిచ్చు ఆత్మ, జ్ఞానమిచ్చు ఆత్మ, బుద్ధినిచ్చు ఆత్మ, శక్తినిచ్చు ఆత్మ, బలమునిచ్చు ఆత్మ, జ్ఞానమిచ్చు ఆత్మ, బుద్ధినిచ్చు ఆత్మ. ఆత్మతో నింపు దేవా, పరిశుద్ధాత్మతో నింపు దేవా, అభిషేకించుమయా, ఇప్పుడు అభిషేకించుమయా, అభిషేకించుమయా, ఇప్పుడు అభిషేకించుమయా. శక్తినిచ్చు ఆత్మ, బలమునిచ్చు ఆత్మ, జ్ఞానమిచ్చు ఆత్మ, బుద్ధినిచ్చు ఆత్మ, శక్తినిచ్చు ఆత్మ, బలమునిచ్చు ఆత్మ, జ్ఞానమిచ్చు ఆత్మ, బుద్ధినిచ్చు ఆత్మ.
శక్తినిచ్చు ఆత్మ, బలమునిచ్చు ఆత్మ, జ్ఞానమిచ్చు ఆత్మ, బుద్ధినిచ్చు ఆత్మ. శక్తినిచ్చు ఆత్మ, బలమునిచ్చు ఆత్మ, జ్ఞానమిచ్చు ఆత్మ, బుద్ధినిచ్చు ఆత్మ. శక్తినిచ్చు ఆత్మ, బలమునిచ్చు ఆత్మ, జ్ఞానమిచ్చు ఆత్మ, బుద్ధినిచ్చు ఆత్మ. శక్తినిచ్చు ఆత్మ, బలమునిచ్చు ఆత్మ, జ్ఞానమిచ్చు ఆత్మ, బుద్ధినిచ్చు ఆత్మ. శక్తినిచ్చు ఆత్మ, బలమునిచ్చు ఆత్మ, జ్ఞానమిచ్చు ఆత్మ, బుద్ధినిచ్చు ఆత్మ. శక్తినిచ్చు ఆత్మ, బలమునిచ్చు ఆత్మ, జ్ఞానమిచ్చు ఆత్మ, బుద్ధినిచ్చు ఆత్మ. శక్తినిచ్చు ఆత్మ, బలమునిచ్చు ఆత్మ, జ్ఞానమిచ్చు ఆత్మ, బుద్ధినిచ్చు ఆత్మ. శక్తినిచ్చు ఆత్మ, బలమునిచ్చు ఆత్మ, జ్ఞానమిచ్చు ఆత్మ, బుద్ధినిచ్చు ఆత్మ. అందరూ చెప్పలు కూడా దేవుని సన్నిధిలో స్తోత్రం చెప్పండి. హల్లెలూయా 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 హల్లెలూయా. గొప్ప తండ్రి నీ నామమునకు వేలాది స్తోత్రములు. హల్లెలూయా 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 హల్లెలూయా. పరమ పవిత్రుడా నీ ఘనమైన నామమునకు స్తోత్రములు. హల్లెలూయా 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 హల్లెలూయా. ఈ లోకంలో ప్రభుత్వాలు పేదల గురించి ఆలోచిస్తామని చెప్తారు, కానీ పేదలకు చిట్ట చివరి వరకు న్యాయము లేదు. కానీ యేసు రాజ్యము ఏ ప్రభుత్వాన్నైనా, ఏ నాయకుడినైనా, ఏ అధికారినైనా సరి అని దారిలోకి తేగలిగిన రాజ్యం యేసు రాజ్యం. యేసు రాజ్యము కింద ఈ రాజ్యాలన్నీ ఉన్నాయి, ప్రపంచ రాజ్యములన్నీ ఉన్నాయని దానియేలు ప్రవచనం సెలవిస్తూ ఉంది. ఆ ప్రవచనం నీలో నెరవేరినట్లు నిన్ను నువ్వు ఆయనకు సమర్పించు. రంగులు మారుతాయి, విధానాలు మారుతాయి, తీరులు మారుతాయి, మాటలు మారుతాయి. అది ఈ లోక రాజ్య విధానం. కానీ నీ విధానం సరియైనదిగా ఉంటే లోకం విధానం మారుతుంది. దానియేలు బ్రతికాడు, తనతో పాటు ఉన్న రాజ ఆస్థానంలో ఉన్న జ్ఞానులందరినీ బ్రతికించాడు. ఈరోజు నువ్వు సరైన విశ్వాసిగా ఉంటే నీ కుటుంబాన్ని బ్రతికించగలవు, నీ ఊరిని బ్రతికించగలవు, నీ రాజ్యాన్ని బ్రతికించగలవు, నీ నాయకులను బ్రతికించగలవు, నీ పార్టీని బ్రతికించగలవు. ఇది ఎరిగి దేవునికి నిన్ను సమర్పించుకో. ఆ శక్తి కలిగి ప్రార్థన చేయి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చేతులు పైకి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. మనం బ్రతికించు వారమే, మనుషులు నిలబెట్టు వారమే, ఆశీర్వాదాలకు వారసులుగా చేసేవారమే. కానీ ముందు నీవు దేవుని కొరకు నిలవబడు. ఒక తీర్మానంతో దేవునికి సమర్పించుకో. ఒక రాజు శిలువ ధ్వజాన్ని ఎత్తుకుని యుద్ధానికి వెళ్ళి జయం పొందాడు. నీ శిలువ ధ్వజాన్ని నువ్వు మర్చిపోతున్నావు క్రైస్తవుడా. నీ బాధ్యతను మర్చిపోతున్నావు ఒక నాయకుడా. నీ స్థానాన్ని మర్చిపోతున్నావు. నీ స్థానం ఎరిగితే నీవు అనేక మందికి ఆశీర్వాదాలు ఉంటావు, జనాంగములకు ఆశీర్వాదం ఉంటావు. అశ్షూరీయులు నాశనం చేయగా మిగిలిన వారి కొరకు దేవుడు రాజమార్గం ఏర్పరిచాడు. యెషయి మొద్దు నుంచి చిగురు పుడుతుంది. నీ మొద్దు నుంచి దేవుని ఆత్మ చిగురు పుడితే నీ కొరకు రాజమార్గం ఉన్నది. చిగురు పుట్టేలాగా నిన్ను నువ్వు దేవుని ఆత్మకు సమర్పించుకో. హల్లెలూయా. పరిశుద్ధులైన తండ్రి, విత్తబడిన వాక్యం దేవుని కొరకు చేయము. అది ప్రతి వారికి కొరకు ఫలింప చేయమని కోర్చు, భద్రపరచమని కోర్చు. ప్రతి లేఖనం నీ దృష్టిలో నెరవేరుతుంది, లోకం దృష్టిలో నెరవేరుతుంది. ఇది నిశ్చయమని దానియేలు చెప్పాడు. రాజశాసనం కంటే నిశ్చయమైన దేవుని మాటలు, దేవుని ఆజ్ఞ, దేవుని ప్రవచనం
లోబడుటకు వినువారికి మనసు కలిగించమని, నీ వాక్యం ఒకరి జీవితంలో ఫలింప చేయమని, ఆశీర్వాదానికి వారసులుగా ఉన్న ప్రతి వారిని సిద్ధపరచుని కోరుచు, వాక్యాన్ని ఫలింప చేయమని కోరుచు, యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.